హాయ్ ఫ్రెండ్స్, ఇది మా దొండకాయ పాదు. చూసారా కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడే దీన్ని కోసి పకోడీ అయితే చేస్తాను, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది దొండకాయ పువ్వు. ఈ ఫ్లవర్ ఉంది కదా, వెనకాల నుంచి దొండకాయ వస్తుంది. తర్వాత ఆ ఫ్లవర్ ఒళ్ళిపోయి ఎండిపోయి తర్వాత ఇలాగ దొండకాయలు వస్తాయి. మా ఇంటి ముందు మొక్కలు వేసుకోవడానికి చిన్న ప్లేసే ఉంది, కానీ మొత్తం దొండకాయ పాదే మొత్తం ఆక్రమించేసింది. ఒక పిచ్చి పాదులాగా మొత్తం వచ్చేసింది. చూసారా ఎన్ని దొండకాయలు వచ్చినాయో. 1/2 కిలోకి తక్కువ, 1/4 కిలోకి ఎక్కువ వచ్చినాయి. ఒక జామకాయ కూడా పండింది, కానీ కాకపోతే పుచ్చిపోయి ఉంది. మా చెట్టు జామకాయలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి, కానీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. దొండకాయ పకోడీ వేసుకోవడానికి దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా తెంపిన దొండకాయలు కదా, దాంట్లోంచి వాటర్ లాగా ఎలాగ వస్తుంది చూడండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తేనే తెలుస్తుంది. ఇది కాకపోతే కొద్దిగా పండిపోయిన దొండకాయ. మనం అనుకుంటాం ఏంటంటే విత్తనాలు పండిపోయిన తర్వాత మనం విత్తనం వేస్తే మొక్క వస్తుంది అనుకుంటాం, కానీ దొండకాయ అలా రాదు. దొండకాయ అయితే పాదు వేరుని తీసి మొక్క నాటితే మాత్రమే మొక్క వస్తుంది. కానీ ఒక్కసారి ఈ మొక్క బ్రతికిందంటే మాత్రం అసలు చనిపోదు. ఈ విధంగా ముక్కలు కోసిన దొండకాయల్లో పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే నేను చేత్తో కాకుండా సిజర్స్తో కట్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, మన టేస్ట్కి తగ్గట్టు కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు మా చెట్టుదే, కానీ నేను నిన్న తెంపి ఉంచాను, అందుకే కొద్దిగా ఎండిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, కారం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి నేను ఇంట్లో చేసుకున్నాను కాబట్టి అది కొద్దిగా మాడినట్లు అయ్యింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యింది. తర్వాత 1 టీ స్పూన్ బియ్యం పిండి, నేను 3 టీ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. మీ ఇష్టం, కొద్దిగా మీది క్వాంటిటీ ఎక్కువైతే క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. నాకు పకోడీల్లో వేరుశనగ గింజ, జీడిపప్పు ఉంటే బాగా అనిపిస్తుంది, అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. దొండకాయలు ఫ్రెష్ కాబట్టి అందులోంచి వాటర్ ఊరుతుంది, కాబట్టి మనకి మళ్ళీ స్పెషల్గా ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. కాకపోతే ముక్కకి కొద్దిగా పిండి పట్టాలని నేనైతే లైట్గా వాటర్ వేశాను. ఈ విధంగా లైట్గా ముక్కకి పిండి అంటుకోవాలి. ఇప్పుడు వీటిని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్యలో పల్లీలు, జీడిపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.